తినాలనిపిస్తుంది. అటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం మనవాడు, మన సంఘస్థులు. నేను ఒక పూటే తింటున్నాను అమ్మా, రెండో పూటకి మనకి పని అవుతలేదు. రాత్రులే తింటున్నాను, పగలు మానేస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రులు రివర్స్గా చెప్తున్నాను, నేనే పగలు తింటున్నాను కానీ రాత్రులు మానేస్తున్నానండి. ఎందుకంటే రాత్రి కూడా తింటే మిషన్ పనిచేస్తలేదు. ఒక తిండా, ఒక ఊరా, ఒక లోకమా, ఒక ఊరా, ఒక ప్రాంతమా. ఇప్పుడు అన్నం పెట్టేటప్పుడు ఎదురుగుండా ఉండకూడదు. ఊళ్ళో ఎదురుగుండా ఒక ఆవిడ ఉంది, అమ్మ నేను తింటాను వెళ్ళిపోను, నేను వడ్డిస్తానే ఉన్నాను అంటున్నా. ఇప్పుడు కొన్ని ప్రాబ్లం ఉంటాయి మాకు, కాబట్టి నేను అన్నాను నేను వడ్డించుకుంటాను వెళ్ళిపోమ్మా అన్నాను. లేదండి మీరు వడ్డించుకోకూడదు, నేనే వడ్డిస్తాను అంత ఆవిడ. నాకున్న ప్రాబ్లం వాళ్ళకి తెలీదు, అందుకే నేను వెళ్ళిపోమంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరేలే, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము. ఎంత కూర్చుని కదా, ఓ మెదిలిపోతాం ఎందుకు, వెళ్ళు అమ్మా వెళ్ళు. వెరీ గుడ్. చూద్దాం 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యోహాను చెరబట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుని సువార్త ప్రకటించుచు గలీలకు వచ్చెను. స్తోత్రం. యేసు ప్రభువారు 40 దినాలు ముగించబడిన తర్వాత, ఆ పైన ఉంటది అక్కడ, 40 దినాలు ఆయన ఉపవాసాలు ముగించుకుని మొట్టమొదటి సువార్త ప్రారంభించిన సువార్త ఏదంటే ఇదే. ఏమంటున్నాడు? కాలము సంపూర్ణమైనది కనుక, దేవుని రాజ్యము సమీపించింది కనుక మీరు ఏం పొందాలి చెప్పండి? ఏం పొంది? మారు మనసు పొందిడి. ఏం పొందాలంట? నిజంగా మనం ఎవరినన్నా అడిగామనుకోండి, మీరు ఎప్పుడు మారారండి అంటారు. చాలా సంవత్సరాలు అవుతుందండి మేము మారిపోయి అంటామంటారు. కానీ నేను అనే మాట మీరు జాగ్రత్తగా వినాలి. ప్రతి మనిషి మారాడని చెప్పుకుంటున్నారు కానీ ఏది మారారనుకుంటున్నారు కానీ ఏది మానలేదు. మారిపోయేవారు చెప్పుకుంటున్నావు కానీ ఇంకా ఏది మానలేదు నువ్వు. పైన ఏమనుకుంటున్నారు అందరూ? ఏమండి ఆయన చెప్పడండి, ఆయన ఏమనుకుంటున్నారు? మేము ఎప్పుడో మారిపోయామండి, మారిపోయాము అనుకుంటున్నారు కానీ మారిపోయే మనుషుల్లో ఏది మానల. ఏది మానవు చెప్పు? ఏది మానవు నువ్వు? ఏది మానకుండా విడిచిపెట్టకుండా మానకుండా నేను మారిపోయానని చెప్పడానికి ఎంత సులువైపోయిందో మనుషులకి. కానీ మారారు కానీ మానలేదు. చెప్పండి, చెప్పాలి అందరు చెప్పండి. మారారు కానీ ఏది మానలేదు. ఏది మానల? అబద్ధం మానల, పాపం మానల, ఏమంటే మోసం మానల, వాళ్ళ మీద వీళ్ళ మీద జాడీలు కాదే అది. ఏది మారేవు నువ్వు? ఏది మానల. ఆ పైగా ఓ పాట పాడతారు అప్పుడప్పుడు. ఏ పాట అమ్మా? అది మారాలి. అమ్మా ఆవిడేంటి చంద్రబాబు నాయుడు కూర్చుంది? మారాలి మారాలి
మారిన మనసు ఉంది. మారామంటూ మళ్ళీ వేయండి మా పాట. మారామంటూ ఏం కొడతారా? ఎవరిని కొట్టేది? మనుషులందరినీ, సేవకుణ్ణి, దేవుణ్ణి మస్తు కొట్టలే. నీకు అసాధ్యము కాదు. స్తోత్రం. మారామంటూ మస్కా కొడతారు. ఆ మస్తాలోనే ఎవరి మాట మర్చిపోతారంట? దేవుని మాటలు మర్చిపోతారంటండి. ఏం మానేవు నువ్వు? నా మాట అవుతుందా? మారారి గాని ఏది అది మారావు అన్నా, మారావు గాని ఏది మానలేదు నువ్వు. మానేవా? మీకు ఎంతమంది వచ్చి బూతులు చేయొద్దండి. ఏది నవ్వుతున్నారు? నాకు రావనే. సర్లే, నాకు రావని వాళ్ళు చేయొద్దండి. అమ్మో ఇప్పుడు వచ్చిందేంటి? రావా? సర్లే, దేవుడు చూసుడు కాక నేను. దేవుడి స్తోత్రం. ఇంటి మందులో నువ్వు అక్బరం ఎత్తావంటే చాలా గ్రేట్. ఎప్పుడైనా మా కోపడ్డావా? కోపం కూడా లేదు. బాబా ఏంటి టైపు స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి మనిషికి వస్తుంది ఏంటి? ఆవిడ వస్తలే లేదట. ఇదంతా బిస్కెట్. ఇది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మానాలి. బూతులు మానాలి, అబద్ధాలు మానాలి, మోసాలు మానాలి, దొంగతనం మానాలి, చాలా మానాలి. ఏది మానాలో నేను చెప్తేనే వినండి. మార్కు సువార్త 15వ వచనంలో ఈ మాట చెప్తూ ఉంటాడు. ఒక ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తికొచ్చి ఆయన ఎదుట మోకరించి, సత్వదుగుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చెయ్యాలి? హల్లెలూయా. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడండి. యేసు ప్రభుని అడుగుతున్నాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, వైకుంఠం వెళ్ళాలంటే, స్వర్గలోకం వెళ్ళాలంటే, యేసయ్యా నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేనేమి చెప్పాలి? ఏమి చెయ్యాలి అని అడిగాడు యేసయ్యని. అప్పుడు యేసయ్య అంటాడు, అరపాయ్ నన్ను తత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆకాశానికి ఒక్కడే, భూమికి ఒక్కడే, ఈ సృష్టికి ఒక్కడే. యేసు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. యేసు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. మా దేవుడు మహిమోన్నతుడు, మా దేవుడు లోకానికి రక్షకుడు. యేసు ఒక్కడే ఈ లోకానికి. యేసు ఒక్కడే. యేసు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. పారా మరేమొచ్చు? నేనున్నా లేనయ్యా.
ఇది బాగా వచ్చేసింది అందరికి పాట. చిన్న పిల్ల కూడా పాడేస్తుంది ఈ పాట. ఏ పాట? అదే ముందు పల్లవ శరణం. నేనుండాలేనయ్యా దేవుని స్తోత్రం. కానీ ఇది రాదు. ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, పడాలి ఒక్కడే. అమ్మా చప్పట్లేవా? చేతులు ఉన్నాయా? వీళ్ళ పని అలా కాదు. కానీ దేవుని సేవకుడిగా చెప్తున్నాను, 2 చేతులు పైకి ఎత్తే మర్యాదగా పుల్లుగా ఎత్తండి. పుల్లుగా 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 కొట్టేసి వచ్చేసి కూర్చున్నాను. జాగ్రత్త వచ్చు కదా అన్న. ఓ వేసేతను పుల్లుగా ఎత్తు, పుల్లుగా ఎత్తు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలి తెలుసా? పాట అయ్యేదాకా పడు. ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, పడాలి ఒక్కడే. తాత ఎత్తు, తాత ఒక్కడే మా దేవుడు, మా దేవుడు, ఈ లోకానికి రక్షకుడు, ఈ లోకానికి రక్షకుడు. ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, పైకి ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే ఒక్కడే పైకి. దేవుడికి స్తోత్రం. నాన్న ఎక్కువ తీసే. మా తమ్ముడు ఏమనుకోడు. చూద్దాం చూడు. ఏమన్నాడు ఆయన? యేసు ప్రభు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఎంతమంది దేవుళ్ళు అంట చెప్పండి? ఆకాశానికి, భూమికి, ఈ సృష్టికి ఒక్కడే 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 అని చెప్పి అప్పుడు అంటాడు, నరహత్య. అమ్మ ఒరే బుజ్జి ఆగే. నరహత్య మారేయ్, వ్యభిచారం మారేయ్, దొంగతనం మానేయి, అబద్ధాలు మానేయి, మోసాలు మానేయి. స్తోత్రం చెప్పండి అమ్మా. ఎక్కడికి వెళ్తానికి? పరలోకాలకు వెళ్ళటానికంట. ఏది మానేయాలంట? 1 నరహత్య మానేయాలి, 2 వ్యభిచారం మానేయాలి, 3 దొంగతనం మానేయాలి, 4 చెప్పు అబద్ధాలు మానేయాలి, 5 మోసాలు మానేయాలి. అది ఇది ఇందులో ఏది మానేసావో చెప్పు నాకు. నువ్వు అబద్ధం మానేవా? తెల్లారితే ఎన్ని అబద్ధాలు ఆడతావు, తెల్లారితే ఎన్ని మోసాలు చేస్తావు. మోసాలు మోసాలు. ఇప్పుడు ఎన్ని మోసాలు చేసావు మనుషుల్ని? చాలా మందిని మోసం చేసేసావు. వ్యాపారంలో మోసం, ధనంలో మోసం, అన్నిటిలో మోసం. ఆయన చెప్పాడు కదా, ప్రతి దానికి ఏం పెట్టాడంట? సాక్షి పెట్టాడంట. ఎన్ని సాక్ష్యాలు పెట్టినా మన పని మందే, దాని పని దాందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్నిసార్లు వాక్యం విన్నా కానీ ఈ సభ దాటిన తర్వాత రాత్రి ఒక ఆవిడ రాలేదంటండి. ఎక్కడికే? మీటింగ్కి. రాత్రి వచ్చిన వాళ్ళు అడిగిందంట, ఏమా ఏం చెప్పాడు ఆయన అంటే, ఒలే నువ్వు రాలేదు. నువ్వు అయ్యి బాబు ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడా? నువ్వు రాలేదు. నువ్వు ఏం చెప్పాడో నీకు తెలియదు అంటుంది. మళ్ళీ అడిగింది, ఏం చెప్పాడా? నేను చెప్పాను నీకు అంటే ఈవిడు కూడా డబ్బా 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 డబ్బా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏది మానేమన్నాడు చూడండి. నరహత్య మానేయి, వ్యభిచారం మానేయి, దొంగతనం మానేయి,
మారాయి, అబద్ధాలు మారాయి, మోసాలు మారాయి. అప్పుడు కింద అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. హల్లెలూయా. అంటే ఆడు చేస్తున్నాడు కాబట్టి యేసయ్య అని చెప్పాడు. నువ్వు ఇలాంటివి చేస్తున్నావు కాబట్టి నువ్వేం చేయాలి? వీటిని మానేయాలి. నువ్వు మానేస్తానే కానీ రాజ్యానికి వారసుడవు కావు. ఈ రాత్రి మీరు ఎంతకాలం బాప్తిజం పొందారో నాకు తెలియదు, కానీ మీరు ఎంతకాలం మరి సర్వీసు దేవుని పనిలో ఉన్నారో తెలియదు, కానీ ఈ మట్టికి నువ్వు మానకపోతే నువ్వు మారినావంటే చెప్పు, నువ్వు మారినావంటే మానకపోవడం. ఎందుకంటే ఇవన్నీ నీలో ఉన్నాయి కాబట్టి. ఏది మానవ చెప్పు? అబద్ధం మానేవా? చెప్పండి. దొంగతనం మానేవా? పాపం మానేవా? ఏది మానకుండా పైకి ఏమంటున్నావు? నేను ఎప్పుడు మారిపోయానండి. నోటి నిండయ్యే ఏది అబద్ధాలు. మళ్ళీ ఆదివారం ముసుకేసుకుని ఒక ఆవిడ బాగా రావు కన్నీళ్ళు కంటే ముందు అతివేగంగా వచ్చేస్తూ ఉంటది. ఏది అమ్మా? శివుడా? ఎలా చెప్పావు? కన్నీళ్ళు కంటే అతివేగంగా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటది. అది అమ్మా అమ్మాయి ఆవిడ రాసుకోదు. ఆవిడ మళ్ళీ చూస్తుంది, ఏంటి తడిగా వచ్చేటి. బైబిల్లో మాట చెప్పాడు యేసయ్య. ఏమని చెప్పాడంటే, వేషనని క్షమిస్తాను గాని చెప్పు. ఏడిపి అర్థం ఏంటో మా దగ్గర ఏడు, ఆ దగ్గర ఏడు. ఎక్కడదా? చచ్చిపోయిన దగ్గర ఏడుతున్నారు చాలా మంది. కావలసిన ఏడ్చలేదు, వీళ్ళందరూ ఏడ్చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళందరూ అన్నారంట, మీ ఆయన చచ్చిపోతే నువ్వు ఏడమేంటంటే, అప్పుడు ఆడదంట, ఈవిడ బతుకున్నప్పుడు చాలాసార్లు ఏడ్చేసేదా, ఇప్పుడు చచ్చిపోదు నాకు నీళ్ళు వస్తలేదా బాబా అని అని చెప్పిందట అందరితో. అప్పుడు ఆలన్నారట, ఓలే అప్పుడు ఏడ్చిన ఒకటి ఏడపోయిన ఒకటే, ఇప్పుడు అసలేది ఏడవేలే బాబా. అందరు నీ వైపు వస్తున్నారు, తిట్టుకుంటున్నారంటే నన్నేం చేయబట్టావా ఎంత గుంజుకున్నా సరే. అప్పుడు అందులో కావడందంట, ఈ టైంలో నువ్వు ఏడకపోతే నిన్ను తిట్టుకుంటున్నారా, ఓ పని చేయి, అమృతం గుడ్డట్టుకు వస్తాను, ఎంత ఉండదు 2 రూపాయలేది, అది ఎట్టుకు వస్తాను, నువ్వు చోటుకు వచ్చే అని చెప్పి వస్తే మొత్తం ఆ బరిలో ఉన్నదంతా కూడా రాసేసుకుని అమ్మ ఏమిటి ఇలా అట్టవేసాల ఈ ఆ పౌరున్నంత వరకు వాడిని కప్పెట్టేసి సభా చేసి వచ్చి దాకా ఆనది ఆనందం వచ్చి ఊరికేమమ్మా ఊరికమా వెళ్ళిపోయినాడు వస్తాడేటా ఊరికమా అని ఈవిడ గుర్తుకెత్తున్నారు. అవి గుర్తుగా యాక్షన్ అది ఎంత యాక్షన్ చేసేస్తానంటే చాలా బాగా యాక్ట్ చేశాను. భర్తలు మెలిడిపోవాలంటే ఏం చేయాలి? మీకు తెలుసు, ట్రైనింగ్ అంతా ఇక్కడ ఉంది, డ్రామా యాక్టర్ అంతా ఇక్కడ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. భర్త మెలేడిపోవాలంటే ఏడవాలా? ఎంతమంది వెళుతున్నారు పాపం. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఏడిచినా గానీ నీవు మానకపోతే, నువ్వెంత కన్నీరు కార్చినా అదంతా కూడా వ్యర్థం. అది వ్యర్థం కాకుండా ఉండాలంటే నీవు మానవలసినవి మానాలి. అందుకని బైబిల్ చెప్తున్నాడు, మళ్ళీ అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నిజంగా ఎందుకు ఆ మాట చెప్పాడంటే, తల్లిని తండ్రిని ఎందుకు సన్మానించమన్నాడంటే,
వాడికి మేలది. తల్లిదండ్రులను చెప్పాలి, వాడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నీ కొడుకు నీ కూతురు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అన్నాడు యేసయ్య. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, నేను బాల్యము నుండే ఇవన్నీ నేను అనుసరించుటనే ఉన్నానయ్యా అని చెప్పాడు ఈ వ్యక్తి. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా, నీవు వెళ్ళి నీవు కలిగి ఉన్న ఆస్తంతా అమ్మేసి పేదలకిచ్చి నీకు పరలోకములో ఏమి దాచి ఉంది తెలుసా? ధనము కలుగును గాక. అమ్మా, ఈ లోక ధనం శాశ్వతమా? నోరు తెరవండి, నోరున్న వాళ్ళందరూ తెరవండి. ఈ లోక ధనము శాశ్వతమా? ఈ లోక ఆస్తి శాశ్వతమా? ఈ లోక డబ్బు శాశ్వతమా? ఈ లోక ఆస్తి ఏది కూడా శాశ్వతము కాదు. మనకి పరలోకములో దాచబడి ఉన్న ధనమే మనకి శాశ్వతము. నీకు పరలోకములో ధనము కావాలంటే ఈ లోకములో ఉన్న ధనాన్ని ఏం చేయాలి? ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టావా? ఎప్పుడు చూసినా బంగారమే, ఎప్పుడు చూసినా మార్చేస్తూ ఉంటాం బంగారం, బంగారం మీద బంగారం. ఒక సంవత్సరం కూడా ఉండలేవు. ఏమండి మార్చేస్తానండి ఆడంటాడు, మార్చుకోవే. బంగారం మారుతుంది కానీ మనుషుడు మారతలేదండి. ఏమండి మార్చుకుంటున్నా, బంగారం మార్చుకుంటున్నా, ఎండి మార్చుకుంటున్నా, అన్ని మార్చుకున్నా, నీ బతుకు మారిందా? ఏది మానవు? అందుకని ఏది మనం కూడా చెప్పండి, చెప్పరంటండి, ఏది మన కూడా రాదండి. స్తోత్రం. ఏది సంపాదించినా నీ కూడా కొన్ని కోట్లు ఉన్నాయి, నీ కూడా ఓ దాశాతన పరుపు కింద సోపు డబ్బాలు దాశాతన డబ్బులు. సోపు డబ్బాలంటే ఏంటి? సోపు డబ్బాలా? పోపు పోపు చెప్పరా? నేను సోపాలు ఏదో అన్నాను అనుకో, పెద్దేదో ఏమి ఎరగనట్టుగా కరుణామయ్య సోపున్నాయక్క తెగదాసేస్తున్నావు. ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏది నీ కూడా చెప్పాలి. భక్తుడు పాడాడు పాట, ఏం పాడాడంటే బాబు చూసుకోండి, మనిషిగా పుట్టినోడు ఎగస్తానొద్దు, నేను పాడుతున్నాను కదా, ఆ బాధ పెట్టి నేను పాడుతున్నాను కదా. మనిషిగా పుట్టినోడు మహత్తుడైనా ఎలా మట్టిలో కలవవలెనురా, తీసుకుని పోలేదు ఉసుకు పుల్లైనా ఎలా సంపాద వదలవలెనురా. మళ్ళీ మనిషిగా పుట్టినోడు మహత్తుడైనా ఎలా మట్టిలో కలవవలెనురా, తీసుకుని పోలేదు ఉసుకు పుల్లైనా ఎలా సంపాద వదలవలెనురా. జపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకు. పాడాలి. జపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకు. మనిషిగా పుట్టినో మహాత్ముడైనా ఇలా మట్టిలో కలవవలెనురా, తీసుకుని పోలేదు ముసుగు పులైనా ఇలా సంపాద వదలవలెనురా. శివమునగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణమునగానే నీవు ప్రభుని నమ్ముకు. శివమునగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణమునగానే నీవు ప్రభుని నమ్ముకు. హల్లెలూయా. ఎంత గొప్పవాడైనా, ఎంత స్థిరుడైనా, ఎంత ఆత్మరుడైనా, ఎంత డబ్బు ఉన్నవాడైనా, అందగత్తమైన, అందగానమైన, ఆటగానమైన, పాటగానమైన ఎందులో కలవాలంట చెప్పు. నేను కలవనన్నవాడు చేయొద్దండి.
మొత్తం అందులోనే చెప్పు. వస్తుందా ఆస్తి, వస్తుందా బంగారం, వస్తుందా డబ్బు, ఏది నీ కూడా రాదు. కనీసం బంగారం కూడా నీకు కూడా తీసేస్తారు. అయ్యి ఏయి ఎగేసుకుంటా తిరిగే కదా. ఏయి అని చూడు అని చూపించావు కదా, మరి నీకు కూడా వచ్చిందా? ఏది ప్రేమిస్తావు అదే నీకు దూరం అయిపోను గాక. దేవుడి కంటే ఈ లోకంలో ఏది కూడా ఎక్కువగా చెప్పు ప్రేమించవు అది నీ యొద్ద నుండి దేవుడు తీసేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు మోహము చిన్న బుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. అంటే ఇతని పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచింది అది ఆస్తి. దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఆటంకపరిచింది ఏదంటే తనకున్న ఆస్తి. అందుకని నీ ధనం ఎక్కడుండునో నీ మనసు. అందుకనే ధనము సమస్త కీడులకు మూలమని చెప్పాడండి. కాబట్టి ధనము నమ్ముకున్నవాడు పాడైపునుగా కానుంది బైబిల్లో. కాబట్టి ఏది కూడా మనం స్థిరము పడేది కాదు. మనకు స్థిరమైనది ఏదంటే దేవుని రాజ్యం. అక్కడ మనకు డబ్బు దాచి ఉన్నాడండి. నువ్వు దేవుని కొరకు ఖర్చు పెడితే నీకు రెట్టింపేసి పరలోకంలో ఏం దాస్తున్నాడు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. మళ్ళీ నీకోసం బంగారు రోడ్లు, బంగారు ఇల్లు. ఒకడు అన్నాడు పరలోకం వెళ్ళి ఇల్లునట్టు వెళ్ళాడంట. ఓ గొనుపుతో తవ్వేస్తాడంట. ఏది ఇల్లు 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 ఉండరాని ఇచ్చాడు ఆయనకి. ఎవరికో ఉండాలన్నా ఏమి ఇల్లేది అంటే కన్నారా? పరలోకం వెళ్ళాం కాదు, వెళ్ళాడు కానీ కన్నారా మనడా? ఆ బుద్ధి మానది. ఎప్పుడు దొంగతనం చేసేవాళ్ళు మానరు, పాపం చేసి వ్యభిచారం చేసేవాళ్ళు మానరు, అబద్ధాలు ఆడేవారు మానరు. ఏమండి ఆడు పరలోకం తీసుకెళ్తే ఈ గదిలో ఉండరాన్ని పెట్టారంట. ఎవరో ఏసయ్య. ఆడేం చేస్తాడు? ఆయన వెళ్ళిపోయి అర్ధరాత్రి తవ్వేస్తాడంట. అంటే అక్కడ కూడా ఏం మానలేడు, కన్నాలు మానలేదు, కన్నాలు అప్పుడు మాల. మా ఊర్లో కావడం ఉంది. తెల్లవారుజామున 3 గంటలు ఇచ్చేదాడు. ఎన్ని గంటలకి? 3 గంటలు లేచి ఆ పశువులు పాకలు ఉంటాయి కదా, దేనికోసం ఎత్తుంది ఆవిడ? బాగా చెప్పారమ్మా. సరి మొత్తం ముఠాంతా ఇక్కడ ఉన్నాడు బాబు. పశువులు పాక అనేటప్పటికి మీకు వేసేసావా? నీ సొమ్మైనట్టు మొత్తం వేసి జల్లేసి ముగ్గేసి మళ్ళా ఆ పశువుల పాకలు ఆ వాండరమ్మ అని ఇస్తే చూత పాపం ఏముండవు. ఆ పక్కనే ఇల్లు ఆవిడది. అక్క ఏమన్నా తీసేవారు నాకేంటిగా బోర్డు తెచ్చేసాడు మీ మరిది గారు. ఉట్టిదే ఎవరిదే? ఏ మా పోతాలండి చిచ్చి పాపం చేస్తాను. కాలు చేస్తాడు దేవుడు. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. ఇందాక సహోదరుడు చెప్పాడు, ఆత్మ శబ్దమే గాని శరీరము. ఇలా చూడండి, పాపం మానకుండా చేసేది ఏంటంటే శరీరమే. అబద్ధాలు మానకుండా చేసేది ఏంటంటే శరీరమే. మోసం చేయకుండా మానకుండా చేసేది ఏది? శరీరమే. వీటినన్నిటినీ పౌలు గారు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఊరబ్బాయి ఇలాగా చేసేవారైతే వారు పరలోకానికి వెళ్ళరా అని చెప్పాడు పౌలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూపిస్తాను, జాగ్రత్తగా వినాలి. ఒక రోజున మరి ఊరి పేరు చెప్పను కానీ యోబు గారు సంఘానికి వేశారు నన్ను, మా ఆత్మీయ తండ్రి గారు. ఆ యొక్క సంఘానికి వెళ్తే అక్కడ ఆ సంఘంలో ఒక ఆవిడ సూరమ్మ అని ఒక అమ్మాయి ఉండేది. సూరమ్మ. ఏ పేరమ్మా? కులానికి కాపులాళ్ళు. ఆవిడ ఒకటే సంఘానికి వచ్చేది.
నేను నా కానుక ఆవిడ కానుక వేస్తే 10 రూపాయలు వచ్చేవి. అలాగా వెళ్ళి వచ్చేవాడు. ఈలోగా ఈ సూరమ్మ గారు రాజుగారింట్లో పని చేస్తుందంటండి. ఏం పని చేస్తుందమ్మా? ఏమ్మా వింటారా అనరా? అప్పుడు ఈ రాజుగారికి చెప్పిందంట నా గురించి భార్యకి. ఏమని? మా సంఘానికి ఒక పాస్టర్ గారు వచ్చారండి, ఆయన ప్రసంగం, ఆయన పాత్ర చాలా బాగుంటుందని ఆ రాజుగారికి భార్య చెప్పిందంట. ఎవరో అది బాగా చెప్పారు మీరు. ఆవిడ అందంట, రాజుగారు లేనప్పుడు ఒకసారి తీసుకురాగా నేను చూస్తాను ఆయన అన్నట్టు. ఎవరు లేనప్పుడు సరేలేని రాజుగారు ఎక్కడికో వెళ్ళారంట కారులో. ఈలోగా సూరమ్మ వచ్చింది. అయ్యగారు నేను రాజుగారి ఇంట్లో పని చేస్తున్నాను, రాజుగారి భార్య ప్రభు నమ్ముకుంది, వాళ్ళందరికీ తెలీదు, నాకు ఒక్కదానికి తెలుసు కాబట్టి నీ గురించి చెప్పాను, ఒకసారి వస్తావా అన్న. మరి ఆయన గారు మరి ఏంటి లేడండి, సాయంత్రం దాకా రాడంద. వెళ్ళాం మా ఇద్దరు, 2 అంతస్తులో ఉంటున్నారు. ఆడ మెట్లెక్కి వెళ్ళాం. వందనాలమ్మా అన్న. వందనాలు అన్న. ఆ సాపేసారు, కూర్చున్నాం, పాట పాడాను, వాకింగ్ చెప్పాను, అన్నీ అయిపోయినాయి. బాబా భోజనం చేయాలి. నేను చేయనండి, నా భయం ఏంటి తెలుసా? భోజనం చేసి లోపల వచ్చేస్తాడేమో అని చేయనమ్మా, తర్వాత చేస్తాను అన్నాను. ఆవిడ మీకోసం ఉండేనండి అప్పుడు. సరే ఆవిడ సూరమ్మ నేను కూర్చున్నా. పప్పు చారు ఆవిడే. ఇక నవ్వుతే లేట్ అయిపోతుంది, మొత్తం కలిపేసి ఓ ఇంకేదా ఈవిడి సూరమ్మ తాజీగా కన్ను. అది ఏంటండి ఆయగారు అలా అంటారా? వచ్చేస్తాడు రాడండి, నాకు తెలుసు, నేను పని చేసుకుంటాను. అప్పుడు తినేసింది ఆవిడ, తినేసింది, నేను తినేసాను. ప్రార్థన చేసి పైనుంచి దిగి వచ్చేస్తాను. 6 వేసుకుంటూ వచ్చేస్తాడు. మీకు నవ్వుతున్నారు మీరు. అప్పుడు వచ్చేసాడు బాబు, బాగా పైకి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాను. బాగా పైకి వెళ్ళిపోతే 2 డాబాలు ఇలా ఉంటాయి. ఆవిడేంచి ఇందులోంచి అందులో దూకేసింది. మరి నేను ఎలా అన్నాను? నేనేమన్నా ఆయన ఒకవేళ పైకి వస్తే నేనేమన్నా, నేను వెళ్ళిపోతాను దూకేసింది. నేను కూడా దూకేది దూకలే చచ్చిపోతా ఉంది. సర్లేని ఆ మట్టిని ఉన్నానమ్మా. ఎప్పుడు పైకి రాడట, నా కర్మ కాకపోతే ఆ రోజే పైకి వచ్చాడు. నమస్కారం అండి అన్న. ఆయన ఎవడు నువ్వా అన్నాడు. నేనేనండి అన్నాను. నువ్వేలే ఏటి, ఎవరు ఏటి? నేను పాస్టర్ గారినండి అన్నాను. ఎవడు రమ్మని అన్నాను. సూరమ్మ పని చేస్తుంది కదండి, ఆవిడ తీసుకొచ్చింది అన్నాను. ఏది ఆవిడ? ఇప్పుడే దూకెళ్ళిపోయింది అన్నాను. అప్పుడు ఆయన అంటాడు, చిన్నోడు మనం వదిలేస్తున్నాను నేను, కాబట్టి ఇక ఎప్పుడు రాక ఆయన, ఒకవేళ వచ్చేవనుకో నాకు 35 ఎకరాల చేపల చెరువు ఉంది, అందులో గిరగర తిప్పి అందులో పడేస్తానన్నాడు. అప్పుడు నేను లోపల అనుకున్నాను, బతుకుండగా చెప్పండి అమ్మా నీ ఇంటికి ఇలా అన్న ఆయన లోపల అనుకున్నాను, బయట అలా గబగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఆదివారం చర్చకొచ్చింది. ఎవరో మొత్తం పాత్ర అయిపోయి అందరూ మొన్న ఇల్లు ఏమైంది అంటుంది. అమ్మా నీకు ఉన్న అవసరం ఆయన ఈసారి వస్తే గిరగర తిప్పి నేను రానమ్మా, నీకు దానం, నువ్వు పని చేసుకుంటావు వెళ్ళి కానీ నన్ను పిలవకన్నాను. ఈలాగా 1 వారం రోజులు పోయాక అమ్మగారు అడిగారంట, లేవు సూరమ్మ అయ్యగారిని తీసుకురావా అన్నాడు. చెప్తే అర్థం చేసుకుంటాను నువ్వు, మళ్ళీ రిపీట్ మాకు మళ్ళీ నువ్వు
స్తోత్రం సరి కూర్చొని ఏంటి ఆ కూర్చుండేంటి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే నేను రానన్నాను. వస్తే ఈసారి ఏం చేస్తానన్నాడా? కాదయ్యా అమ్మగారు జ్వరం వచ్చేది. ఆమె జ్వరం వచ్చినా సరే ఇంకా నాకు జ్వరం వచ్చేస్తే నేను రానన్నాను. ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడంట వారం రోజుల దాకా. నిజమేనా అన్నాను. నీ మీద అంటుంది, నా మీద వదిలేస్తున్నాడు. వారం రోజులు రానప్పుడు మనకు పండగే కాబట్టి వెళ్ళిపోయాం. ఇక తగపాడేస్తాను పాటలు పాడేసి వాక్యం మంచి ఓవరైపోతుంది వాక్యం. అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనం పెట్టింది ఆవిడ. ఏలూరు దాకా వెళ్ళి అనుకొచ్చేస్తున్నారంట. ఎప్పుడు నేను వచ్చేస్తున్నానా అంటాడంట అమ్మగారితో ఫోన్ చేసి. ఆ రోజు ఫోన్ చేయలేదంట. భోజనం చేసాం, తాతీగా కూర్చున్నాం. ఆయన అన్నాడంట రాజుగారు, రే ఆరనేయకుండా ఆవిడ వచ్చి ఉంటాడు, ఎవడో మాస్టర్ గారు వచ్చి ఉంటాడురా, ఆరనేయకుండా అన్నాడంట. నిజంగా కారు వచ్చేసింది, మేము మెట్లు దిగుతున్నాం, అది వచ్చేది. ఇంకా మేము ఏం వేసామంటే పైకి వెళ్ళిపోయాం. ఓ సైతానా రానన్నా నువ్వు వచ్చేసాడే బాబు, నాకేం తెలిసాడు వారం రోజులు దాకా రాలేదు అమ్మ చెప్పింది. పైకి వెళ్ళిపోతే ఆవిడ దూకేసి వెళ్ళిపోయింది. నేనేం చేసాను తెలుసా, పైన బాత్రూమ్ ఉంది, ఆ బాత్రూమ్ దోకండి. ఇది యథారీతిగా పైకి వచ్చేసాడు. నేను అన్నానని లేదు, ఆయన ఎందుకో మరి బాత్రూంలో ఉన్నాడేమో అనుకుని బాత్రూమ్ గేట్ పై చేసి లాగుతున్నాడు. లోపల నేనేమిట్టేది గేడెట్టేది. ఆయన అనుకోండి రే ఇందులో ఉన్నట్టున్నాడు వీడు, రే సుత్తటి రెండరా అన్నాడు. సుత్తెట్టి అయ్యి గేడలో కొట్టి అన్నాడు. లోపలేమో కుట్టించుకుంటుంది. గేటు ఎప్పుడైతే ఇలా లాగేసాడో అన్నాడు. ఆయన హఠాత్తుగా దడిచిపోయి ఒరే పైన ఆడిని తీసిరండి అని తీసుకొచ్చి తమ్మాన్ని కట్టేసి వంగ తీసి అబ్బో ఏ కొట్టాడండి, చాలా చెత్త కొట్టాడు. కొట్టాడండి వదిలేరండి. అయ్యో పాపం అంటాం మానేసి అలాగే కొట్టాలి, అయ్యో కొట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈలోగా భార్య వచ్చి అయ్యా నేనే రమ్మన్నాను, ఆయన తప్పేం కాదు, వదిలే పాపం పాస్టర్ గారు ఆయన అని భర్తతో చెప్తే పాపం దెబ్బలు తినేశాక కట్లు ఇప్పాక ఇంటికి వెళ్ళిపోయానండి. స్తోత్ర. తన భార్య ఏమో తెలుసా, పాస్టర్ గారిని కొడితే యేసు ప్రభువును కొట్టినట్టే. హల్లెలూయా. సాయంత్రం పిల్లరా ఇంటికి వెళ్ళిపోయాను. ఆదివారం చర్చికి వచ్చాను. చర్చ్ అయిపోయి మళ్ళీ అడిగింది ఎవరు, ఇలాంటి సొల్లు మాటలు వింటే ఇలాగే తగ్గుతాయి నాకు అన్న. మళ్ళా ఉదయం చేపల చెరువు కాడికి వెళ్ళాడంట ఆయన. ఎవరో రాజుగారు వెళ్తే చేపలన్నీ చచ్చిపోయి ఉన్నాయటండి. 35 ఎకరాల చేపల చెరువులన్నీ చేపలన్నీ చచ్చిపోయి ఉన్నాయి. ఏంటి సాగునేంటి ఏంటి అని ఆయన బాధపడుతూ ఉండే చచ్చిపోయి చేపంతల్లి ఆ లారీలో ఎగుమతి చేశారు. సాయంత్రం ఇంటికి వెళ్ళి పైకి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. కొన్ని లక్షల నష్టం అయిపోయిందండి. భార్య పైకి వెళ్ళి ఈ సోదరు ఎందుకు వచ్చింది తెలుసా, సేవకుని కొట్టావు. సేవకుని కొడితే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు ఏది ఎక్కువ ప్రేమించావో అదే నీకు పతనం చేశాడు దేవుడు అని చెప్పింది. అప్పుడు మరి ఏం చేయమంటావని ఆయన రాజుగారు తన భార్యని అడిగాడు. ఇది ఇంకా నష్టం కాకుండా ఉండాలంటే నువ్వు ఎవరినైతే కొట్టావో ఆయన తీసుకెళ్లి చెరువు కాడ ప్రార్థన చేయించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెల్లారే కాలేజ్కి వచ్చేసి చర్చి కాడకి ఇక నేను లెగలేదు. సోరమా సోరమా అన్నాను. ఏంటంటే సార్ పాస్టర్ గారిని లేపు. వచ్చి లేపింది. ఇదిగో రాజుగారు వచ్చారన్న.
రాజుగారు వస్తాడు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇంటికి అన్నాను. ఏమో వచ్చాడు రా అన్నాడు. వచ్చాను, నమస్కారం కారు ఎక్క అన్నాడు. నేను ఎక్కనన్నా. రే ఆ గన్నెలు కూడా పేల్చేస్తాను, మా పేల్చొద్దులే బాబు ఎక్కేస్తానని ఎక్కేసాను. ఇంటికి తీసుకెళ్తున్నాడు అనుకున్నాను కానీ చెప్పరేంటండి మరి ఆ కొరకు నాకేం తెలుసు. తీరంగా చెడు కూడా తీసుకెళ్ళిపోతున్నాను. ఇక నాకు ఊపిరి లేదు, ఇక ఊపిరి లేదమ్మా, కడి చూపే కానీ ఓటు మాట్లేదుగా. చేపల చెరు కాడికి వెళ్ళాం, దిగమన్నాడు. దిగాడు. ఇది నువ్వు ఏదో చేత పట్టగా చెయ్యన్నాడు. నేనేం చేస్తాను, ఏదో పాపం చేస్తామంటగా చెయ్యాలి. అప్పుడు నేను అనుకున్నాను కళ్ళు మూసుకుంటూ ఇంట్లో పెట్టేస్తాక అమ్మ తెలిసి అట్లా. అప్పుడు నేనేం చేశానంటే, నేను ఎలా మోకరించానో మీరు కూడా అలా మోకరించండి అన్నాను. నేను ఆమె దాకా ఎవరిడా చెప్పాలి, నేను కళ్ళు తెరిచి దాకా మీరు తెరవకూడదు. నేను ఎప్పుడైతే ఆమె అంటానో అప్పుడే మీరేం చేయాలంటే కళ్ళు తెరవాలి. రాజుగారిని మాకరించి ఇచ్చాను. పెద్ద ఆయన అక్కడ మాకరించాడు, కళ్ళు మూసుకున్నాడు. నేను మట్టికి బాగా చెప్పాను. ఆ భయం నాకు. అప్పుడు ప్రభువా నాయన అని ప్రార్థన చేసి తైలం పోసి ఆమె అన్నాను. అప్పుడు లేచారు, నన్ను ఇంటికాడ తిప్పేశారు, రాజుగారి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఏమండే మంచి వేసవకాలంలో మరి ఇతనికి చలి చలి చేస్తుందంట. రాత్రి 2 గంటలకి ఏం చేస్తుంది చెప్పండి. వేసవకాలంలో చలి వస్తుందా చెప్పు. చలి జ్వరం, చలి జ్వరం, చలి జ్వరం. ఎన్ని దుప్పట్లు కప్పినా చలి ఆగలేదండి. స్తోత్రం చెప్పండి. ఫ్యాన్లు ఆపేశారు, ఏసీలు ఆపేశారు, అన్ని ఆపేసినా కానీ ఏం తగ్గలేదు, చలి తగ్గలేదు. ఆ చలిలో దేవుడు మాట్లాడుతున్నాడు. గోడ నుంచి మాట్లాడుతున్నాడు అంట దేవుడు. గోడ నుంచి, తెల్ల గోడ నుంచి దేవుడు మాట్లాడుతున్నాడంట. పేరు చెప్పును గాని, నా కుమారుడా నీకు ఎందుకు ఈ శోధన వచ్చిందంటే నీవు నా సేవకుడి మీద నువ్వేమేశావు, చెయ్యేసావు కాబట్టి అందుకే ఈ శోధన వచ్చింది. అందుకే నేను ఈ చలి జ్వరాన్ని పుట్టించాను. అది పోవాలంటే నా సేవకుడి చేత నువ్వేం చేయించుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి. ఇదే యెహోవా వాక్కు అని ఆ గోడలో మాయమైపోయాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అర్ధరాత్రి కాడ పిల్లల పాలేరులు వచ్చారు మా ఇంటికి. పాస్టర్ గారు అన్నారు, ఏంటి బాబు అన్నారు. రాజుగారు అర్జెంట్గా రమ్మన్నారు. ఇంకెందుకురా బాబు, నా భయం నాది కాదయ్యా. ఎన్ని దుప్పట్లు కప్పారు అమ్మగారు, అయినా సరే చలి ఆగలేదయ్యా. నిన్ను రమ్మన్నానని వెళ్ళాను, భయంతో వెళ్ళాను. దేవుని స్తోత్రం. అప్పుడు అమ్మగారు అన్న, అయ్యా మా వారికి మీరు ఏం చేయాలి, ప్రార్థించండి అయ్యా. తైలం తీసుకుని ప్రార్థన చేసి అమ్మగారండి మొత్తం శరీరం మొత్తం ఈ తైలం రాసేయండి అన్నాను. రాసిన 10 నిమిషాలకి చలి తగ్గిపోయింది. వెంటనే లేచాడు. లేచి నా పాదాల మీద పిల్లరా సాష్టంగా పడి నా పాదాలకు దండం పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు ఎవ్వరు ఏ దేవుడు నాతో మాట్లాడలేదు కానీ యేసు ప్రభు నాతో మాట్లాడాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఏం చేయమంటారు అన్నాను. నేను నా భార్య రక్షణ తీసుకుంటామండి అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. అలాగా మా ఆత్మీయ తండ్రి యోబు గారిని పిలిపించి ఆయన చేత వారిద్దరికి భార్య భర్తలకి ఏమి ఇచ్చానంటే బాప్తిసం ఇచ్చామండి. స్తోత్రం చెప్పండి. పేరు ఊరు చెప్పను కానీ కార్యం జరిగింది. నేను దెబ్బలు తిన్నా కానీ వారు ఎవరు నమ్ముకున్నారు చెప్పాలి గట్టిగా. అనేక మందిని ప్రభు వైపు తిప్పాడు దెబ్బలు తిని. ఎవరో యోబు గారా అలా అనిపిస్తుంది. నీకు సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారి
అతడు దెబ్బలు తిని కొన్ని వేల మందిని ప్రభు వైపుకి నడిపించాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నా శత్రువులు ఆడవాడు పళ్ళు పోనండి మాగదా అనుకుంటున్నావు రవి అనుకుంటున్నాను నేను. నా శత్రువులు నన్ను చుట్టినాను, నా శత్రువులు నరకపు పాశము వరదవలే వరదవలే విడువక నన్ను ఎడ విడువక నన్ను ఎడ దేవా యెహోవా వలమా యథార్థమైన నీ మార్గం పరిపూర్ణ. ఓ యెహోవా నా దీపమును నా దీపమును నా చీకటిని జలరాశుల నుండి జలరాశుల నుండి వెలుపల చేయను వెలుపల చేయను యెహోవా యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరి మాట చెప్పి సాక్ష్యం చెప్తాను వినండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుంటాం. లెక్కేసి చెప్పండి, మీరు అంతా నాకు చెప్పాలి. లెక్కేసి చెప్తే బాగుంటది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. తర్వాత వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యములోనికి స్వస్థతించుకోలేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇట్టి వాటిని చేయవారు, ఇట్టి వాటిని శరీర సంబంధమైన వాటిని ఎవరైతే ఈ పాపమును అనుసరించి ఈ పాపములో జీవిస్తారో వారు ఎక్కడికి వెళ్ళరంట? దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే శరీరంలో ఎన్ని పాపాలు ఉన్నాయట? 15 పాపాలు ఉన్నాయంటండి. అమ్మా ఎన్ని ఉన్నాయట? నువ్వేమనుకుంటున్నావు? ఒకటే ఉంది అనుకుంటున్నా. పాట పాడారు, పాట పాడుతున్నావు కావుడి ఏమని? నేను చేసిన పాపాలు ఒకటా రెండా యేసయ్యా భయమేస్తుందయ్యా. ఒకటా రెండు కాదు, ఎన్ని ఉన్నాయి అన్నాడు చెప్పండి. ఒకటా రెండు కాదంట, ఎన్ని? 15 పాపాలు ఉన్నాయంటండి బాబు. మానవుడు అనుకునేది ఏంటి? ఒక పాపమే అనుకుంటున్నా, అది వ్యభిచారము అనుకుంటున్నా. వ్యభిచారం ఉంది అంతా, అన్ని 15 పాపాలు ఎందులో ఉన్నాయంటే చెప్పండి గట్టిగా, శరీరములో ఉన్నాయండి. ఈ శరీరంలో పాపాలు ఉన్నంత వరకు దేవుని చూడలేవు నువ్వు, దేవుని దర్శనం చూడలేవు నువ్వు, దేవుని చూడలేవు. చివరికి ఎక్కడ చేరలేవంటే పరలోక రాజ్యానికి చేరలేవు. మరి ఈ పాపాలు పోవాలంటే ఏం చేయాలి చెప్పాలి?
చాలా మంది ఆరాధన బలిచ్చే ఆదివారం ఏమండే ఏది మానకుండా ఆ శరీరం తినేస్తాం, ఆయన రక్తం తాగేస్తాం. ఏది మానలేదు నువ్వు. అందుకనే అయోగ్యుడిగా దాన్ని చెప్పాలి. ఎవడైనా అయోగ్యుడిగా దాన్ని ముట్టుకుని ఎడలా ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. మానకుండా దాన్ని ముట్టుకోకు. అది పరిశుద్ధమైనది, నిష్కలకమైనది, పవిత్రమైనది. మరి నువ్వు పవిత్రాలుగా ఉన్నావా? పవిత్రులుగా ఉన్నావా? అందుకని నీలో ఉన్న పాపాలు పోవాలంటే యేసయ్య రక్తములో చెప్పాలి. యేసయ్య రక్తములో ఇది కూడా చెప్పండి. చెప్పాలి. యేసయ్య రక్తములో కడగబడాలి. అందుకని భక్తుడు పాడాడు పాట, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. ఒక ఆవిడ చక్కగా నిద్రవుతుందండి. ఇక్కడ మనం చచ్చిపోతామంటే ఆవిడ లేగలేదు. ఆవిడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి బాబా. అందరూ చేతులు పైకి వెళ్తాడు. సార్ ముగించేస్తాను 2 1 కాదమ్మా. అట్లే అతారా? ఇలా ఎత్తండి అమ్మా. ఎవరు ఎత్తలేదు, నేను వచ్చేస్తాను కిందకి. ఇప్పుడు కొట్టు పైకి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్త. పైకి రక్తము పైకి. యేసు రక్తము రక్తము, స్పీడ్ కొట్టాలి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపిని కడిగెను మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపిని కడిగెను మన యేసయ్య రక్తము. బహుదూరములో మన పాపాలన్నీ ఏ రక్తములు కడగబడాలి? గట్టిగా చెప్పాలి. యేసయ్య రక్తములు మన పాపములు కడగబడును గాక. అప్పుడే నీవు పరలోకానికి వారసుడవు, వారసురాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న సాక్ష్యం చెప్తాను వినండి. ఎంతమంది ఉన్నారు సాక్ష్యం? నాది చేయొద్దండి ఒకసారి. ఫుల్గా ఎత్తండి, ఫుల్గా దించేయండి. ఇక నా సాక్ష్యం వినలేదన్న వాడు చేయొద్దండి. ఎత్తాలి, ఫుల్గా ఎత్తాలి. ఒక ఆవిడ అంటుంది, మొన్న అక్కడ చెప్పిన సాక్ష్యమే ఇక్కడ చెప్తున్నాడే బాబా. అంతమాన అదే సాక్ష్యమే. సాక్ష్యం మారుతుందా? ఎవడే సాక్ష్యం మారుతుందా? మరి ఏది మారుతుంది? ఒకవేళ అక్కడ ఉన్న విషయం గురించి దేవుడు వాక్యం మారుతుందేమో, కానీ సాక్ష్యం మట్టికి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏది సాక్ష్యం ఒక్కటి కూడా మారదు. హల్లెలూయా. మాది ఈ ఊరే నెండ్రకొల్లు, గణపవరం దగ్గర నెండ్రకొల్లు మాది. నెండ్రకొల్లు గోపారంలో చదువుకునేవాడు నేను.
భలే భలే అనే ఇంటి పేరటి వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. భలే తోకల పిల్లంతా భలే, ఆంధ్ర పిల్లంతా భలే అని ఇంటి పేరు చెప్తున్నానండి. తోకల పిల్లంతా భలే, ఆంధ్ర పెళ్ళి భలే, బయట పెళ్ళి భలే, కోఠారు భలే, చిన్న కొట్టాడా భలే, పెద్ద కొట్టాడా భలే, ఎక్కడ చూసినా భలే భలేనా భలే. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి బాబు. దేవుని స్తోత్రం. మా అయా సైజు బావంటి పేరా ఏమో ఉన్నట్టున్నారు కానీ కనపడలేదు నాకు. చదువుకోలేదు అనుకుంటాడు. దేవుని స్తోత్రం. అయితే ఇలాగా మా అమ్మగారు మా నాన్నగారు యేసు ప్రభువుని నమ్ముకోలేదాళ్ళు, విగ్రహారాధన చేసేవాడు. వాళ్ళు 11 సంవత్సరాలు పెళ్ళి మా అమ్మకి మా నాన్నకి. ఎవరు లేదు వాళ్ళకే. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాబు పుట్టాడండి. ఎవరు చేస్తే బాబు పుట్టాడు. బాబు పుడితే మా అమ్మ మా నాన్న ఏం చేశారు, బాప్తిజం పొందేశారండి. స్తోత్రం చెప్పండి. మళ్ళీ బాబు పుట్టాడండి. ఆ బాబు ఎవడంటే నేనే, రెండో బాబు. మళ్ళా బాబు పుట్టింది. ఎవరో మా చెల్లి. స్తోత్రం చెప్పండి. అందరూ బాగుంటారు, నేను ఒక్కడే ఫ్యామిలీలో ఉన్నాను. అయితే నాన్నగారు అమ్మగారు పనికి వెళ్ళేవారు, అన్నయ్య పనికి వెళ్ళేవాడు. నిజంగా అప్పుడు చాలా పేద స్థితి అండి. రెక్కాడితే గాని డొక్కాడితే గాని రెక్కాడితే గాని డొక్కాడితే గాని నువ్వు అనుకుంటావు డొక్క ఒకటి రెక్క ఒకటి కదా, వాళ్ళు తిరిగి చెప్తున్నాడు అన్నట్టు ఉంది. అంత పేద స్థితి కుటుంబం మా కుటుంబం. కనీసం కరెంట్ పెట్టుకోలేని స్థితి మాది. దీపం బుడ్లు పెట్టుకునేవాళ్ళు, కిసరాలు వేసి పెట్టేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి సమయంలో నన్ను సినిమాలోకి పంపించేశాను. 6 సినిమాలు యాక్ట్ చేశాను నేను. ఎన్ని సినిమాలు వచ్చేసాను. అంతకుముందు చెల్లి నన్ను బడిలో జాయిన్ చేశాను. బడి మానేసి వెళ్ళిపోయాను ఎక్కడికే. మళ్ళా వచ్చేసాను. ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాను అన్నాను? 6 సినిమాలు యాక్ట్ చేసి వచ్చేసాను. మా నాన్న ఏం చేశాడు, నెల అయిపోయింది వచ్చి షూటింగ్ లేవు ఏమి లేవు, బడి పారేశాను అన్నాడు. మరి ఏం చేయమంటారు, మళ్ళీ చదువుకోమన్నాడు. మా చెల్లి అప్పటికి 10వ తరగతి. ఎన్నో తరగతి? మా నాన్న ఏం చేసాడు, చిన్నపిల్లడు ఏమనుకుని మరలా 1వ తరగతి జాయిన్ చేసాడు. మా చెల్లి నేనెళ్ళి ఎన్నో ఒకటిలో రావు నీకు. స్తోత్రం చెప్పండి. ఇలా చదువుకుంటూ మళ్ళా తాడేపల్లిగూడెంలో మద్దాల రామారావు ఉన్నాడు. మద్దాల రామారావు తెలుసా? తెలీదు మీకు? గొప్ప డ్రామా యాక్టర్ ఆయన. మద్దాల రామారావు అంటే తాడేపల్లిగూడెం పెద్ద పేరు ఆయన. ఆయన ఎవరో చెప్పారంటే ఇలాగ సినిమాలో నుంచి వచ్చాడండి, మన సినిమాలో ఉంటే బాగుంటుందని. ఆయన కొత్త సినిమా తీసాడు. ఏం సినిమా అంటే నాకు ఇంకా చెప్పలేదు. వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అమ్మని అడిగితే మా అమ్మ అన్నదంట బడికి వెళ్ళాడు అన్న చెప్పిందంట. ఇప్పుడు బడికి వెళ్తాడు బాబా, ఆయన పెద్దోడు కదా అన్న. మా ఆయన చేసాడు అన్నట్టు. వచ్చాను చెప్పింది సినిమాలోకి ఆయన రమ్మంటున్నాను. అది వచ్చారు వెళ్తానని చెప్తే బట్టలు ఎట్టారు, బ్యాగులు, కారు ఎక్కించుకున్నారు. కారు ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి నేర్పాలి, నాకు డైలాగులు నేర్పాలి, యాక్టింగ్ నేర్పాలి, ఇవన్నీ నేర్పాలి. ఏమి నేర్పకుండా కారు ఎక్కించుకుని విశాఖపట్నం అసలు అరకలో అరక వెళ్ళారు. ఎవరన్నా అమ్మా ఆవిడ వెళ్ళిందా వాడికి? వెళ్ళావు వాటికి వెళ్ళావు, నువ్వు ఎక్కడో తిరిగేస్తామంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు పిల్లరా నేను కారు దిగాను. దిగిన తర్వాత నన్ను నేను అడిగాను, ఏమీ చెప్పలేదు, ఏమీ నాకు నేర్పించలేదు ఏంటి అంటే ఆయన అంటాడు నీకేమి ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతాను అన్నాను. కంగారు పడగాయ అన్నారు. ఇంతకీ సినిమా పేరేంటి అని అడిగితే కొత్త బాలనాగమ్మ. కొత్త చెప్పండి బాలనాగమ్మ. మరి మీ పాత్ర ఏంటి? నా పాత్ర అని అడిగాను. ఆయన ఏమో మైల్ పహీర్ అంటే. అప్పుడు నేనన్నా నేను కూడా పహీర్ నేను అన్నాను. నువ్వు పహీర్ కాదు పిల్లదయ్యమన్నాడు. ఏదేమంట మరి ఏం చేయాలన్నాను. నువ్వేమీ చేయక్కర్లేదు, నేను ఓమ్రి పట్టాను, నువ్వేమో పొగేత ఉండాలన్నాడు. ఏంటా నవ్వేంటి? పూర్తిగా నవ్వండి, దాన్ని గుర్తుపెట్టాను.
ఫ్రీగా నవ్వండి అమ్మా. ఇది నవ్వించే మాట కాబట్టి నవ్వచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు ఒక ఆయన అన్నాడు, లోపల రండి అన్నాడు. నన్ను వచ్చాను, నల్ల రంగు, అసలు ఎరుపు కదా మొహం, ఈ ఎరుపుగా చేసాడు, నల్ల గౌను వేసేసాడు. బాబు ఒకసారి అర్థమెత్తావా అన్నాను. ఆయన అంటాడు, నేను ఈశ్వరుడికి నాకే భయం వేస్తుందండి. వదిలే బాబు చూసుకో, అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నాను. ఇటు వెళ్ళమన్నాడండి. ఇలాగే డ్రెస్తో బయటికి వెళ్తుంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. ఇక వెంటనే పరిగెత్తుకొచ్చేసానండి. ఆయన అక్కడ ఉన్నాడు, రంగేసినాడు. ఏంటండి ఇలాగ వచ్చేసాను. పని అయిపోయింది బాబు అన్నాను. ఉమ్మంత ఇచ్చాడు, అమ్మంతలో నిప్పులు ఉన్నాయి, యాప్రెడ్ ఇచ్చాడు, సాంబ్రాన్ని ఇచ్చాడు. ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకా భయంకరంగా ఉన్నాడు. ఏముండి భయం వేస్తుంది అన్నాను. ఏమో వేసే అన్నాడు. ఏంటి వేసేది? మొదలెట్టాడు. ఓం రీ అన్నాడు. ఏమి ఒకే నాకు చెప్పాలి ఏమని, బాబు నువ్వు పోగేస్తూ ఉండగా నీ వెనకాల బాబు పెడతావు అని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి అమ్మా? ఎవడొచ్చేసాడో, ఎప్పుడు ఎట్టేసాడో, ఇందులో ఎట్టేసాడు నాకు తెలియదు పెట్టిన సంగతి. ఆయనేమో ఓం రీ పట్టినాడు, నేనేమో ఏ చేస్తుంటే ఎప్పుడు వచ్చేటాడు ఆయన. ఎంత అవునంట అది. ఏది? అది తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. అది నేను పొగేస్తుంటే అమ్మా పేరిపోయింది. అప్పుడు ఇందులో పెట్టాడేమో బాంబు, బద్దలైపోయి పేలిపోయి సారోత్సవం ఎలా వెళ్ళిపోతావు అలా వెళ్ళిపోతూ ఉంటే బాబాయ్ కాబడే అబ్బాయి కాబడే బాబాయ్ అలాంటారు. గొట్ట పెట్టుకుని మైక్ తీసుకుని పడవ దిగ్గు నుంచి పడిపోతూ ఉంటే పడవట్టున్నారు. కొన్ని 100 కిలోమీటర్ల నుంచి పడి వల మీద పడతారు అనుకున్నారు. కానీ నిజంగా ఆ రోజు నేను వల మీద పడితే ఈ రోజు నేను ఏసై దగ్గరికి వచ్చేవాడిని కానండి. అక్కడ ఎవరికీ తెలీదు. ఆ పక్కన ఊస ఉంది, ఆ ఊస మీద పడిపోయాను. ఆ ఊస యువతల నుండి ఎండిపోస్తూ లోపల నుండి ఇలా బయటకు వచ్చేసింది. ఇక వెంటనే ప్రియులారా వైజాగ్ లో కేజీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అందులో జాయిన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి నాకు మత్తు పెట్టి ఊస బయటికి లాగేశారు. ఎక్స్రే తీశారు. ఎక్స్రేలో ఏమొచ్చింది తెలుసా? ఎన్నుపూస ఇరిగిపోయింది. ఎన్నుపూస ఇరిగిపోయినాడు ఎవడో బతికాడా? అందరు చెప్పండి. ఎవడు బతకలేదు. కానీ దేవుడు నన్ను బతికి చేసుకున్నాను. స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు, నా తల్లికి నా తండ్రికి బాప్తిసం ఇచ్చిన దైవజనుడు వైజాగ్ విశాఖపట్నం ఒక పని మీద వస్తే, ఒరే మన విశ్వాసం ఒక అబ్బాయి మరి షూటింగ్ లో యాక్సిడెంట్ అయింది కదా, ఒకసారి పలకరించి వెళ్ళిపోదాం రా అని పాస్టర్ గారు ఒక ఆయన వచ్చారు. అప్పుడు నా పేరు శ్రీను. అప్పుడు శ్రీను ఎలా ఉందరా అన్నారు. అయ్యా విపరీతమైన ఫోటో వచ్చేస్తుందని అన్నాను. ఆ దైవజనుడు అన్నాడు, ఏం భయపడకు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నేను ప్రార్థన చేసి వెళ్తానని నా ఎన్నుపూస మీద చెయ్యేసి ప్రార్థన చేస్తూ ఆయన నోటి నుంచి ప్రవచనం ఏంటి తెలుసా? నా కుమారుడా, ఈ రాత్రి నేను 2:30 గంటలకి నిన్ను స్వస్థపరచబోతున్నాను. ఇదే యెహోవా వాక్కు. సేవకుల్లో నుండి దేవుడు మాట్లాడాడు ప్రవచనం. దేవుడి స్తోత్రం చెప్పండి. నిజంగా దైవజనుడు ఏదైతే ప్రవచించారో కరెక్ట్ గా 2:30 గంటలకి నా మీద యేసు ప్రభు వారు చేసారండి. ఇలా అన్నప్పుడు మీరు ఏమనాలి? ఎవడో స్వర్ణం లేదు, ఇంటికి వెళ్ళిపోతారు రెడీగా ఉన్నారు బాబు. దేవుడు స్వస్థపరిచాడండి. ఇది కళ్ళకొల్ల మాటలు కాదు, ఇది రియల్. ఇది నేను సేవ కోతం ఏంటి, నేను సేవ చేస్తాం ఏంటి, 18 దేశాలు తిరుగుతాం ఏంటి మీరు అనుకుంటున్నారు? చిన్నోడు అనుకుంటున్నారు మీరు. 18 దేశాలు తిరిగాను ఇప్పటికి. 18 విమానాలు ఎక్కాను నేను. ఈ చిన్నవాడు చెత్తకోవడం అనుకుంటున్నారు మీరు నన్ను. ఏంటి ఇంకా అంతమాన మీటింగ్ వచ్చేస్తాడు అనుకుంటున్నారు మీరు? కాదు. అన్నయ్య గారు అంటే నాకు అభిమానం, యెహోషువ గారు అంటే నాకు అభిమానం. ఎలీషా గారు నన్ను బాగా ఆదరించే దైవజనుడు. ఆయన మీటింగ్ రాకపోయినా మీటింగ్ వచ్చినా
ప్రతి నెలలో నాకు సహాయం చేస్తారు ఆయన. అందుకని ఆ ప్రేమ నన్ను నేను వదలలేక వస్తున్నాను. నేను అసలు ఖాళీ లేదు. అసలు మా కూడా అసలు మా అన్నయ్య అసలు వదలలేదు నన్ను. అందుకని 18 దేశాలు, ఇప్పటికి 18 దేశాలు తిరిగాను నేను. నేను సేవ చేస్తామేంటి? 3 మంది ఉన్నారు నాలటోళ్ళు, 500 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు నాలటి వ్యక్తులు. ఎవడు దేవుడు వాడుకుంటున్నాడు. అదిగో సిరివేలు ఆనోకుడు ఉన్నాడు, ఒకడు సిరివేలు ఆనోకుడు ఉన్నాడు. ఈ మధ్యన బోలన ఆనోకు పాపం కర్నూలు ఆయన చచ్చిపోయి పాపం. ఎంతైగా ఇది రియల్గా చెప్తున్నాను. ప్రభు స్వస్థపరిచాడు. డాక్టర్ గారు వచ్చారు. ఉదయాన్నే 10 గంటలకు వచ్చి రూముకి వస్తున్నాడు ఆయన. నా రూములోకి వచ్చేటప్పటికి నేను లేచి కుర్చీలో కూర్చున్నాను. నేను ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరు చెప్పండి? ఇదేంటిది? నడుగు మిరిగిపోయి ఎంతో మంది అలా ఉండి వెళ్ళిపోయారు, కానీ ఇలా లేచి కూర్చుంటాం నేను ఎన్నడూ ఎవరిని చూడలేదు. స్తోత్రం చెప్పండి. అప్పుడు మా అమ్మ చెప్పింది, నాయనా డాక్టర్ గారు మా అబ్బాయిని దేవుడు యేసుక్రీస్తు మా అబ్బాయిని ముట్టి స్వస్థపరిచాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. డాక్టర్ గారు మళ్ళీ నమ్మలేదు. మళ్ళీ హాస్పిటల్ ఆపరేట్ థియేటర్లు తీసుకెళ్ళి మళ్ళా బెడ్ మీద పడుగు పెట్టి మళ్ళా తీసి 2 ఎక్స్రే చేస్తే 2 ఎక్స్రేలు ఏమొచ్చింది తెలుసా? ఇరిగిపోయిన ఎండిపోస్తా అతికిపోయినట్టుగా చూపించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, మీరు ఏ దేవుడు నమ్మారో ఆ దేవుడు గొప్ప దేవుడు. అన్ని మందులు రాసి పంపించేశారు. శనివారం రాత్రి వెళ్ళిపోయాం. తెల్లారితే ఆదివారం తండ్రి గారు తల్లి గారు అన్నారు, చెల్లి నువ్వు మందిరానికి వెళ్ళమన్నారు. తీర్థం అలాగా 3 సంవత్సరాలు వెళ్ళాం. ఎక్కడికి? అమ్మాయి ఎక్కడికి వెళ్ళాం? మందిరానికి వెళ్ళాం. 3 సంవత్సరాల తర్వాత పాస్టర్ గారు అన్నారు, బాప్టిస్టాలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే, ఈ సభలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే లేచి నిలబడమన్నారు. ఆయన చెప్పిన వెంటనే మా చెల్లి లేచింది, నేను లేచాను, చాలా మంది ఎవరొస్తూ లేచారు. దేనికి? బాప్టిస్టానికి లేచి నిలబడ్డా. అందరు ఈ రోజే తీసుకుంటామని చెప్పారు. మా చెల్లిని కూడా అడిగారు, ఈ రోజే అన్నారు. అందరూ ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుంటూ బాప్టిస్టానికి వెళ్తున్నామండి. మధ్యలో మా చెల్లి ఏం చేసిందంటే, ఎవరికి కనబడకుండా ఎవరికి చెప్పకుండా ఏమండి బాప్టిజం తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయిందండి. మేమందరూ తీసేసుకున్నాం. పాస్టర్ గారు అడిగారు, ఏదిరా మీ చెల్లేదురు అన్నారు. అయ్యగారు ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను. ఎలా అన్నారు? ఏమోనండి తెలియదు అన్నాను. బండి ఎక్కువ నేను తీసుకెళ్తాను మీ చెల్లిని అడిగితానని ఆయన బండి ఎక్కించుకుని నా ఇంటికి తీసుకెళ్లి మా చెల్లిని పిలిస్తే మా చెల్లి అంది, అయ్యా క్షమించండి అయ్యగారు, నన్ను క్షమించండి అయ్యగారు, ఎందుకంటే నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు టీచర్ ఉద్యోగం రావాలి, అప్పుడు దాకా నేనేం తీసుకోను, బాప్టిజం తీసుకోను అని చెప్పింది. అయ్యగారు అన్నారు, ఒకే ఒక మాట చెప్పారు ఆయన, దేనికైనా వాయిదా ఇచ్చి కానీ బాప్టిజానికి వాయిదా అన్నారు. అలా చెప్పి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాలు చదివింది, పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, ఉద్యోగం వచ్చింది. ఆదివారం సాక్ష్యం చెప్తూ వచ్చింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం నేను తీసుకుంటాను అమ్మా చెప్పండి. అప్పుడు సాక్ష్యం చెప్పి ఆదివారం సాక్ష్యం చెప్పి సోమవారం లేచి తన పనులన్నీ ముగించుకుని పిల్లలు ప్రార్థన చేయించుకుని బస్సు ఎక్కి ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. శనివారపేటలో వచ్చిన టీచర్ ఉద్యోగం బోర్డు స్కూల్లో. ఆవిడ బస్సులో ప్రయాణం చేస్తుండగా ఏలూరు చూస్తున్న లారీ వాడు ఏం చేసాడంటే పొద్దున్నే తాగేసాడటండి. ఆ లారీ వాడు పొద్దున్నే తాగేసి ఎదురుకుండా వస్తున్న బస్సుని అమంతంగా గుద్దేశాడంటండి. గుద్దేసిన బస్సు అలా దొరుకుంటూ ఏలూరు కాలంలో పడిపోయింది బస్సు. ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు? మా చెల్లి చాలా మంది బస్సులో నీటిలో మునిగిపోయి ఊపిరాడక ఆ బస్సులో అందరూ చచ్చిపోయారండి. అందులో ఎవరున్నారు? మా చెల్లి చనిపోయింది. ఇలాగ వార్తలు చెప్పడానికి ఆయన బండేసుకొచ్చాడు. వచ్చి, రే బాబు, మా నాన్నగారి పేరు దావీదు, బాప్టిజం తీసుకున్నాక, రే దావీదు, మీ పాపతో పాటు చాలా మంది బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయారా, మీ పాపను కూడా చనిపోయింది, పోలీసులు వచ్చారు, ఈ శవాలన్నీ పోస్ట్ మార్టం చేసేస్తున్నారు,
ఏలూరులో హాస్పిటల్, జనరల్ హాస్పిటల్లో నువ్వు రా, మీ అమ్మాయిని నేను ఇప్పిస్తానని మా నాన్నతో చెప్తే మా నాన్న, నేను, మా అన్నయ్య ముగ్గురు వెళ్ళాం. ఆ హాస్పిటల్లో నిలబడి చూస్తున్నాం. ఈలోగా మా చెల్లి శవాన్ని కారులో చాపలు చుట్టి ఆ శవాన్ని తీసుకొచ్చి మా నాన్నగారి చేతిలో పెట్టారు. స్లోగా మా నాన్నగారి చేతిలో పడితే మా నాన్నగారు ఏం చేశారు తెలుసా? సాక్ష్యం చెప్పేటప్పుడు ఏడుపు వచ్చేది నాకు. నేను అంత నవ్వాలా అనుకున్నా సరే, ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే ఏడుపు వచ్చేది నాకు. ఎందుకంటే జ్ఞాపకం వచ్చేస్తాయి అన్ని. మా చెల్లి శవాన్ని చాపలు చుట్టి తెచ్చారు. శవాన్ని మా నాన్నగారి చేతిలో పెడితే మా నాన్నగారు తట్టుకోలేక దడొచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆయన. ఆ శవాన్ని కింద పెట్టారు, మా చెల్లి శవాన్ని. మా అన్నయ్య నేను ఏం చేయాలో తోస్తలేదు. అప్పుడు ఆ కుర్రలందరిని కాగేసి బాబు ఒక్కసారి వెళ్ళారండి ఆయన. మా నాన్న ఒక్కసారి నీళ్ళు పట్టించిన పడిపోయాడంటే గబగబ కుర్రోళ్ళు వెళ్ళి నీళ్ళు తెచ్చి నీళ్ళు చల్లి నీళ్ళు పట్టించి కూర్చోబెట్టారు. ఆ కుర్రోళ్ళు అందరూ అన్నారు, ఈ శవం బస్సు తీసుకెళ్తారు అబ్బాయి, ఆర్టీసీ బస్సు తీసుకెళ్దాం, మీరు ఏదైనా వాహనం మాట్లాడుకోండి. ఆ వాహనం తీసుకెళ్తా అన్నారు. కారు మాట్లాడుకున్న, కారు కిరాయి మాట్లాడుకుని చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకుని ఆ శవాన్ని కారులో తీసుకెళ్తూ ఉంటే ఇంటికి వెళ్ళగానే అమ్మగారు చచ్చిపోయి ఉన్నారండి. అమ్మ చనిపోయిందండి. ఈ జనం అంతా చుట్టూ ఏంటి జనం అని చూస్తే వాళ్ళందరూ తప్పించుకుని వెళ్తే లోపల మా అమ్మ చనిపోయింది. ప్లేట్ నిండా అన్నం అలాగే ఉండిపోయింది. ఏమైందమ్మా, ఎంతమంది ఉన్నారు మీరు? మా అమ్మను కాపాడలేకపోయారమ్మంటే అందుట్లో కావడం ఎవరే బాబు, మీ అమ్మ అన్నం తింటూ ఉంటే ఒక కుర్రోడు వచ్చారా, అది ఏం చెప్పాడో తెలియదు కానీ ఇదిగో మీ పాప బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయిందిరా అమ్మా అని చెప్పాడంట. అప్పుడు ఈవిడి అక్కడే గట్టి అరిసి అక్కడక్కడే గుండె ఆగిపోయి చచ్చిపోయిందట. అన్నం ప్లేట్లు అన్నం అలాగే ఉండిపోయింది. అప్పుడు కారులో ఉన్న శవాన్ని, ఎవరు చెల్లి శవాన్ని తీసి అమ్మ శవ పక్కన పడుకోబెట్టాం. చుట్టాలకి కౌరులు చేస్తున్నారు, బంధువులు కౌరులు చేస్తున్నారు. ఇలా కౌరు చేస్తూ ఉంటే ఈలోగా మా నాన్న ఏం చేసాడు, చేలోకి వెళ్ళిపోయి పురుగు మంది తాగి చచ్చిపోయాడు. అమ్మా ఈయన ఎప్పుడు వెళ్ళిపోయాడు మాకు తెలీదు. ఒక రైతు చేలోకి వెళ్ళి ఇంటికి వెళ్దామని వస్తూ ఉంటే ఆ గట్టు అడ్డంగా పడిపోయాడంట మా నాన్న. ఆ రైతు ఏం చేశాడంటే గబగబ మా ఇంటికి పరిగెత్తుకొచ్చి, ఒరే దావీదు, ఒరే బాబు, మా అన్నయ్య పేరు రాంబాబు, ఇంకా మారలేదు అతను. రే రాంబాబు, మీ నాన్న చేలో పురుగులు మంది తాగి చచ్చిపోయాడు. మొత్తం మా వాళ్ళందరూ చేలోకి వెళ్ళిపోయి చేలో చనిపోయిన మా నాన్నని తీసుకొచ్చి శవాన్ని పడుకోబెట్టి వాళ్ళ ముగ్గురిని ఆ రోజే, చెల్లిని, అమ్మని, నాన్నని ఒక్క రోజులో సమాధి చేసేవండి. ఒకరి తర్వాత ఒకరు చనిపోయారండి. ఈలాగా ఈ కార్యక్రమం జరిగింది, అయిపోయింది. మా బంధువులందరూ నన్ను బాగా చూసుకుంటున్నారులే, పర్లేదు అనుకుంటూ ఉంటే ఒక రోజున మగవాళ్ళు కాగితాలు అట్టుకొచ్చారు, ఇంటి కాగితాలు, ఆస్తి కాగితాలు అట్టుకొచ్చారు. నాకు తెలీదు ఆ కాగితాలు, ఆస్తి కాగితాలు, స్థలం కాగితాలు తెలియదు నాకు. తమ్ముడు వీటి మీద సంతకాలు అట్టమన్నారు. దేనికి ఎందుకని అడగలేదు, మొత్తం కాగితాల మీద సంతకాలు పెట్టేశాను. మరలా అన్నం తిందామని మరలా చెయ్యి లోపలికి అన్నం కలుపుకుంటున్నాను. ఈలోగా ఆడవాళ్ళు వచ్చేసారు. నేను తినే అన్నం లాగేశాను. నేను తింటున్న అన్నం లాగేశారు. ఎందుకమ్మా లాగారు? ఏంటమ్మా అన్నం తిన్నప్పుడు అలా లాగకూడదంటే, లేదు ఈ రాత్రి నువ్వు ఇంట్లో వచ్చి నీవు బయటికి వెళ్ళిపోమన్నారు. నేను వెళ్ళనన్నాను. నేనేం చేసానమ్మా అంటే, నువ్వేమీ చేయలేదు కానీ ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టావు తెలుసా? ఈ ఆస్తి కోసం. ఈ ఆస్తి మాకు రాసి ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు.
అప్పుడు నేను అన్నాను, నాకేం వద్దమ్మా, అస్సలు ఏమొద్దు నాకు, కాస్త అన్నం పెట్టండి అమ్మా, ఒకవేళ అనారోగ్యం వస్తే చచ్చిపోతే సమాధి చేయండి, మీరు తప్ప బయట నాకు ఎవరు లేరమ్మా అని చెప్తే వాళ్ళంటారు, లేదు లేదు ఈ రాత్రి నువ్వు బయటికి వెళ్ళిపోమన్నా. నేను వెళ్ళమన్నాను. ఎందుకు వెళ్ళమని నా చక్కగా కాళ్ళ పట్టుకుని బయటికి ఈడ్చేసి తలుపేసేసారండి. రాత్రి 10 అయింది. ఎవరు ఆడతారు అన్నం? ఏడవ అన్నం తినకుండా గెట్టేసారు నన్ను. రాత్రి 10 అయిపోయింది, అన్నం ఎవరు ఆడతారండి? అప్పుడు మా అమ్మ నేను చర్చికి తీసుకెళ్ళి ఒక ఆవిడ ఆ ఊర్లోనే ఉంది, ఆ ఇంటికి వెళ్ళాను. రాత్రి 10 అయింది. తలుపు తట్టాను. ఏంటి బాబు అన్న, కొంచెం అన్నం ఉంటే పెడతావమ్మా అన్నాను. పాపం పెడతాకి వెళ్ళింది, కానీ పెడతాకి కుండలో అన్నం లేదండి. ఓ పని చేస్తావురా అన్న నన్ను. ఏం చేయదమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అన్నాను. ఈ అమ్మని రాత్రి 10 అయింది టైము, ఎవరు అడతారు అన్నాం? ఆ రాత్రి అందరూ తలుపు తట్టాను, కానీ ఒక్కరు తలుపు తీయలేదమ్మా, అన్నం పెట్టలేదమ్మా. అలాగా నెడమర్రు, మందలపర్రు, పవనపల్లి, గర్భవరం, పెప్పరి, పెట్టపాడు, ముదుగుడుపాడు, తాడేపిలిగుడు ఒకే జత బట్టల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నాను అమ్మా. అదే తాడేపిలిగుడులో అక్కడ 3 నెలలు ఉన్నాను. పగలు రాత్రి తాడేపిలుగు బస్ స్టాండ్లో కాగితం వేసుకుని పడుకునేవాడిని. అక్కడ రోజు అడుక్కుంటూ తాడేపిలిగుడులో. ఒక రోజున ఏం జరిగిందంటే, రాత్రి అందరు ఇళ్లలో తిరిగాను, కానీ ఎవరు ఒక ముద్ద వేయలేదండి. ఆ రాత్రి ఎవరు అన్నం పెట్టలేదు. అదే తాడేపిలిగూడెంలో పోనెక్కేసి ఎదురుకుండా ఉడిపి హోటల్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది అది. అక్కడికి వెళ్ళి పాండ్ర గారికి నమస్కారం చేసి, అయ్యా నమస్కారం అయ్యా, కొంచెం అన్నం ఉంటే పెడతానన్నాను. ఆయన అన్నాడు, 5 రూపాయలు నీకు కావలసిన అన్నం పెడతాం. అప్పుడు 5 రూపాయలు అంటే అన్నం. అప్పుడు నా దగ్గర లేవండి, నేను అడుక్కున్నవాడిని అండి, నా దగ్గర లేవన్నాను. ఆయన అన్నాడు, లేకపోతే పెట్టనన్నాడు. ఆయన వెళ్ళిపోమన్నాడు నన్ను. సరే నేను బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చిన తర్వాత ఆ మధ్యలో నిలబడి, వాటల మధ్యలో నిలబడి లోపలికి వెళ్ళేవాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు చేతులు జోడించి, అయ్యా చేతులు సాసి, అయ్యా 1 రూపాయి ఉండయా, అయ్యా 1 రూపాయి ఉండని ఎంతో మందిని అడిగాను. ఆ రాత్రి ఎవరు 1 రూపాయి ఇవ్వలేదండి. ఆ రాత్రి 10 గంటలకు కట్టేయాలంట కొట్లన్నీ. కరెక్ట్గా 10 గంటలకు కొట్లన్నీ కట్టేశారు. భోజనం వాటలు కూడా కట్టేశారండి. అన్నం లేదు, కాళ్ళు చేతులు లాగేస్తున్నాడు. విపరీతమైన ఆకలేసేస్తుంది. ఆకలి తట్టుకోలేక ఏం చేశానంటే, వారు పడేసిన ఎంగిలాకులు ఉన్నాయి అక్కడ. ఆ ఎంగిలాకులు కాడ కూర్చుని, వారు పడేసిన ఎంగిలాకులు ఎన్ని ఉన్నాయో అన్ని ఎంగిలాకులు ఏరుకుని మెతుకులు తినాలి, కానీ ఆకలి తీరలేదు. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం నేను బ్రతకాలి, ఎవరున్నారని నేను బ్రతకాలి. ఈ ఆకలి కోసమే కాదు బ్రతికేది, చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అక్కడ పోలీస్ స్టేషన్ కానుండి ఒత్తిడికి పైకి నడిచేసి, ఒత్తిడి పైకి ఎక్కేసి, బిచ్చి పైకి ఎక్కేసి, కాలలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కానండి. ఎందుకు ఆగాను నేను. ఆగే సమయంలో ఒక ఆయన యోబు గారని దైవజనుడు ఎక్కడో వాక్యం చెప్పి కారులోంచి వస్తున్నాడు. ఆయన దైవజనుడు అని తెలియదు నాకు. ఈ కారు ఒత్తిడెక్కేటప్పటికి కారులోంచి చూచాడంట. బయట చూస్తే నేను కనపడ్డానంట. అమ్మా రే డ్రైవరు కారు ఆపరా అన్న. ఆ కుర్రోడు ఎవరో పైకి ఎక్కేసాడు, పైకి నీటిలో పడిపోతూ ఉన్నాడేమో అని ఆయన జాయిగా ఒత్తిడెక్కి, నేను ఎలా పడిపోతూ ఉంటే ఆయన జాయిగా వచ్చి గట్టిగా అమంతగా
పట్టేసుకున్నాడు వెనక నుంచి. మంత్రి దిగి నా చేయి పట్టుకుని కారులో తీసుకెళ్ళి కారులో కూర్చోపెట్టి అడిగాడు ఆయన, ఏంటి ఎవరో పోయి నువ్వు, ఏంటి అంత ఒత్తిడికి ఎక్కేసావు ఏంటంటే, అయ్యా చెల్లి అమ్మ నాన్న ఒక్కరోజులో చనిపోయారండి, నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెట్టేశారండి, 3 సంవత్సరాల నుంచి గిన్నెట్టుకుని అడుక్కుంటున్నాను, ఈ రోజు ఎవరు అన్నం పెట్టలేదండి, ఆకలి తట్టుకోలేక చచ్చిపోదామని పైకెక్కానని అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య అన్నాడు, రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. అంటే నా దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? అందరు చెప్పండి. ఎవరి రూపంలో? యేసయ్య రూపంలో, సేవకుడు రూపంలో యేసయ్య వచ్చాడు. ఆ యేసయ్య నన్ను పట్టుకుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు చాలా కొన్ని వేల స్థలాలు తిరుగుతున్నాను, ఖాళీ లేదండి, ఖాళీ లేకుండా తిప్పుతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను ఎవరైతే గెట్టేశారో, ఎవరైతే అన్నం లేకుండా గెట్టేశారో, ఒకప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇల్లు లేదు, పొలం లేదు, ఆస్తి లేదు, ఉండటానికి నీడ లేదు, అన్నం లేకుండా అయిపోయారు. అప్పుడు నేనేం చేశానంటే, నాకు అన్యాయం చేసినా పర్లేదు కానీ వీళ్ళని చూడాలని మనసు వచ్చి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని తీసుకెళ్ళిపోయి మా ఇంట్లో పెట్టుకున్నాను. అమ్మ నేను ఒకప్పుడు నన్ను ఏం చేశారు? గట్టిగా చెప్పండి. నేనేం చేశాను? ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి వాళ్ళందరినీ ఇంట్లో చేర్చుకున్నాను. ఇప్పుడు నా చెల్లి అమ్మ నాన్నుంటే ఎలా చూసుకున్నా అలా చూసుకున్నాను, కానీ చూసే సమయానికి వారు చెప్పండి అమ్మా లేరండి. ఈ రాత్రి నా ప్రియమైన వారులారా ఒక్క మాట అడుగుతాను, మీరేమీ అబద్ధం ఆడద్దు. ఇక నేను రక్షణ పొందలేదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చేయొత్తండి, పైకి ఎత్తండి. ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. అబద్ధం ఆడకుండా బుజ్జి పురుషులు స్త్రీలు ఎంతమంది ఉన్నారో బాబు వెనకాల కూర్చున్న పురుషులు అబద్ధం ఆడకండి. ఇక నేను రక్షణ పొందలేదండి, నేను పొందాలనుకుంటున్నాను అనేవారు మీ చెయ్యి పైకి ఎత్తండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి చెయ్యి ఎత్తిన వారు అందరు లేచి నిలబడండి. లేచి నిలబడండి అమ్మా. అందరూ ఎవరైతే చెయ్యి ఎత్తారో పురుషులు స్త్రీలు ఎవరొస్తారు? అబ్బాయి ఈ రోజు నేను అడిగా, నువ్వు ఎత్తలేదంటే రేపు కూడా ఎత్తలేవు నువ్వు. ఇదే సమయం, ఇదే అనుకూల సమయం. అందరు కళ్ళు మూసుకోండి. కూర్చున్న వారు, కింద కూర్చున్న వారు అందరూ, ఈ స్థలంలో ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి. అమ్మా అమ్మా అదే నీ చెల్లైతే ఆడవు నువ్వు, అదే నీ తల్లి అయితే ఆడవా, అదే నీ తండ్రి అయితే ఆడవమ్మా. అమ్మా ఇలా రండి అమ్మా. ఎవరైతే నిలబడ్డారో ఇలా ముందుకు రండి అమ్మా. టేజీ కడుగు రండి అమ్మా. ఇలా టేజీ కడుగు రండి అమ్మా. అందరు కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. ఇలా రండి అమ్మా. లైన్గా నిలబడండి. లైన్గా ఇలా లైన్గా ఇలా లైన్గా నిలబడండి అమ్మా. కొంచెం ఇలా రా. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. అయ్యా.